ఈ బిన్ను అనే అమ్మాయికి లివర్ ఫెయిల్ అవడంతో ట్రీట్మెంట్ కోసమని ఆమె ఫాదర్ ఆమె కోసం చేయించున్న 60 సవర్ల బంగారంతో చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తాడు. వాళ్ళు హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో దిగ్గానే వాళ్ళపైన కొంతమంది అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉండే బ్యాగ్ తీసుకెళ్లిపోతారు. దాంతో వాళ్ళు పక్కనే ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తారు. అక్కడుండే సిఐ ఒక లేడీని, కానీ వాళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా ఆ అమ్మాయి డ్రెస్ పైన కామెంట్ చేస్తుంది. ఆ అమ్మాయి దగ్గర ఉండే ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేస్తూ కేసు తీసుకుంటారా లేదంటే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పడంతో వాళ్ళ దగ్గర కేసు తీసుకొని ఎంత బంగారం పోయింది అని అడుగుతారు. వాళ్ళు 60 సవర్లు అనగానే అప్పుడు పోలీసులు ఆ కేసు గురించి సీరియస్ గా తీసుకుంటారు. కానీ ఆమెకి వాళ్ళ ఫాదర్ కి మాత్రం వీళ్ళేంటి ఇలా ఉన్నారని ఈ స్టేట్ పై కోపం వస్తుంటుంది. తర్వాత పోలీసులు ఆ చుట్టుపక్కల ఏరియాలో దొంగతనం చేసే వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళందరినీ కొడుతూ వీళ్ళలో ఎవరు మీ బ్యాగులను తీసుకెళ్లిందని చెప్పి వాళ్ళకి చూపిస్తారు. అయితే వాళ్ళని కొట్టడం చూసిన బిన్ను వాళ్ళ ఫాదర్ వీళ్ళెవరూ కాదు, కానీ మీలో ఎవరైనా ఆ బ్యాగ్ తీసుకెళ్ళుంటే మా బంగారం మాకు తిరిగిచ్చేయండి, ఆ బంగారంతోనే ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయించాలి లేదంటే చనిపోతుందని చెప్పి వాళ్ళని బ్రతిమలాడుకుంటారు. దాంతో బంగారం తీసిన వాళ్ళు ఆ అమ్మాయి ప్రాణం పోతుందని బాధతో ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తారు. కానీ పోలీసులు మాత్రం ఆ 60 సవర్లు ఇవ్వకుండా 15 సవర్లు తీసేసి వాళ్ళు రికవరీ చేసింది 45 సవర్లేనని చెప్పి వాళ్ళకి చూపిస్తారు. కానీ ఆ బంగారం కూడా వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, కోర్టుకు వచ్చి రిటర్న్ ప్రాపర్టీ కింద కోర్టులో తీసుకోమంటారు, దానికోసం ఒక మంచి లాయర్ ని పెట్టుకోమంటారు. అలా ఫ్రాడ్ అయినటువంటి బేబీ అనే ఒక లాయర్ ని వాళ్ళకి సెట్ చేపిస్తారు. దాంతో బేబీ జడ్జికి లంచం ఇస్తూ ఆ కేసుని పూర్తి కానీయకుండా గోల్డ్ వాళ్ళకి రానియకుండా ప్రతి హియరింగ్ లోనూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళ గోల్డ్ వాళ్ళకి రానియకుండా ఆపేస్తూ వాళ్ళ దగ్గర 4 లక్షల వరకు లాగేస్తాడు. దీంతో బిన్నుకి వాళ్ళని మోసం చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ బిన్ను ఫాదర్ కి మాత్రం ఆ బంగారం వస్తేనే ఆమెకి ఆపరేషన్ జరుగుతుందని ఎలాగైనా ఆ బంగారాన్ని తెచ్చుకోవాలనుకుంటాడు. అలా తర్వాత రోజు బిన్ను ఫాదర్ ఆ లాయర్ దగ్గరికి వెళ్లి ఎలాగైనా నా బంగారం నాకు వచ్చేలా చేయండి అని చెప్పి చాలా బ్రతిమలాడుకుంటాడు. దాంతో అతను కూడా యాక్ట్ చేస్తూ అన్ని సబ్మిట్ చేసాం, బంగారాన్ని తనకు వచ్చేలా చేస్తూ, కానీ లాస్ట్ మూమెంట్ లో జడ్జు ఆ బంగారాన్ని అతనికి ఇవ్వకుండా తనకేదో ఎమర్జెన్సీ ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. దాంతో ఒకవైపు బంగారం రావడం లేదు, మరోవైపు తన కూతురు బిన్నుకి సీరియస్ అవుతుంది. దాంతో ఏం చేయాలో తెలియక ఆమె ఫాదర్ ఆ జడ్జి పైన సీరియస్ అవుతాడు. దాంతో అక్కడుండే వాళ్ళందరూ అతన్ని కొడుతూ బయటకు తీసుకొచ్చి వాళ్ళ తరపున వాదిస్తున్న బేబీ అనే లాయరు నీ బంగారం ఎప్పటికీ రాదు, నువ్వేం చేసుకుంటావో చేసుకోబో అని చెప్పి అతన్ని కొట్టి వెళ్ళిపోతారు. అప్పుడే బిన్ను ఫాదర్ పక్కనే ఉండే వీరభద్రుడిని చూసి ఆయనకు మిరపకాయలు దంచి కారం పూసి ఎటువంటి బాధనైనా ఆయనకు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడని చెప్పి పక్కనే ఉండే మిరపకాయలు దంచి వీరభద్రుడికి ఇచ్చి తన కూతుర్ని ఎలాగైనా కాపాడమని చెప్పి వేడుకుంటాడు. దాంతో ఆయన బాధను తీర్చడానికి నేరుగా వీరభద్రుడే వస్తాడు.